ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు KCC న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బడుగు బలహీన వర్గాల ప్రజల ఉన్నతికి బాబు జగజ్జీవన్ రామ్ ఎనలేని సేవలు అందించారు. 117వ జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్, ప్రజా ప్రతినిధులు స్పష్టం. కాకినాడ సాగర తీరంలో 8 నుండి భారత్, అమెరికా వాయుసేన సైనిక విన్యాసాలు. ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, SP బిందు మాధవ్. పెన్షనర్ సమస్యల పరిష్కారానికి కృషి. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు వెల్లడి. దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ అందించిన సేవలు చిరస్మరణీయం. పెద్దాపురం ఎమ్మెల్యే రాజప్ప ఉద్ఘాటన. బాబు జగజ్జీవన్ రామ్ దేశానికి ఎన్నో రకాలుగా సేవలు అందించి మనందరికీ స్ఫూర్తిగా నిలిచారని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి పేర్కొన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు, భారత తొలి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు శనివారం కాకినాడ ఇంద్రపాలెం లేడీస్ లయన్స్ క్లబ్ వద్ద జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జగజ్జీవన్ రామ్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, శాసనమండలి సభ్యులు పేరబత్తుల రాజశేఖరం, కాకినాడ పట్టణం పెద్దాపురం శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు, నిమ్మకాయల చినరాజప్ప, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా అధికారులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, ఇతర ప్రజా ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ప్రజల ఉన్నతికి బాబు జగజ్జీవన్ రామ్ ఎనలేని సేవలు అందించి మనందరికీ స్ఫూర్తిగా నిలిచారన్నారు. అందరూ కలిసికట్టుగా సమిష్టిగా ఉండాలని, ఎటువంటి సమస్యలు వచ్చినా వాటిని సామరస్యంగా, స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖరం మాట్లాడుతూ, భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు. కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, 45 సంవత్సరాల పాటు పార్లమెంట్లో ఎంపీగా ఉండి సుమారుగా 30 సంవత్సరాల పాటు రాజకీయంగా వివిధ హోదాల్లో పనిచేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం తొలి కార్మిక శాఖ మంత్రిగా, రక్షణ, సమాచార, రైల్వే, రవాణా, ఆహార, వ్యవసాయ శాఖల మంత్రిగా, దేశ తొలి ఉప ప్రధానిగా అమూల్యమైన సేవలు దేశానికి అందించారని ఆయన అన్నారు. బాబు జగజ్జీవన్ రావు జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ఎంతో కొంత తోటి వారికి సహాయం చేసి ఆయన బాటలో పయనించాలని ఆయన కోరారు. ఆయన నడిచిన బాటలో పయనిస్తే ఆయనను అనుసరించాలన్నారు. ఆయన చేసిన సంస్కరణలు నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయని ఎమ్మెల్యే కొండబాబు తెలిపారు. పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ, బాబు జగజ్జీవన్ రామ్ బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు చేశారన్నారు. ఆయన అందించిన సహాయ సహకారాలు ఎన్నటికీ మరువలేమని ఆయన తెలిపారు. SC, STలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని, వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. బాబు జగజ్జీవన్ రామ్ సేవలను మనం గుర్తు చేసుకుంటూ ఆయన ఆశయాలకు అనుగుణంగా అందరూ పనిచేయాలని ఎమ్మెల్యే చినరాజప్ప అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, హౌసింగ్ PD NVV సత్యనారాయణ, DRDA PD G శ్రీనివాసరావు, సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ JDS శ్రీనివాసరావు, SC కార్పొరేషన్ EDJ సత్యవతి, BC సంక్షేమ శాఖ అధికారి M లల్లి, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ D నాగార్జున, ICDS PD K విజయ్ కుమారి, వివిధ శాఖల అధికారులు, ప్రజా ఉద్యమ సంఘాల నాయకులు, ఇతర ప్రజా ప్రతినిధులు, సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బంది, సాంఘిక సంక్షేమ శాఖ వసతిగృహ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ నెల జనరల్లీ అణగారిన వర్గాల కోసం పోరాడిన అతి ముఖ్యమైన నాయకులు ముఖ్యులు అంటే బాబు జగజ్జీవన్ రామ్ కావచ్చు, మహాత్మా జ్యోతిబా కావచ్చు, లేకపోతే బిఆర్ అంబేద్కర్ కావచ్చు, అందరికీ జయంతి పురస్కరించుకొని పండుగ వాతావరణంలో ఈ నెలంతా జరుపుకుంటారు. అందులో మొట్టమొదటి జగజ్జీవన్ రామ్ జయంతి
సండే ఇక్కడ కాకినాడ టౌన్లో ఇక్కడ మనకు ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడం మనకు అందువల్ల సంతోషం. అందరూ కరెక్ట్గా ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎలా ఉన్నాం అలాగా సమస్యంగా ఎలాంటి గొడవలు లేకుండా ఏదైనా ఉన్నా చూపించుకోగలిగే స్థితిలో ఆంధ్ర గారు కానీ ప్రజాప్రతినిధి కానీ మా వైపు నుంచి ఎప్పుడూ మీకు అందుబాటులో తెలుసుకుంటూ అది అందరికీ ధన్యవాదాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారేమో రాజ్యాంగాన్ని పొందుపరిస్తే ఆ రాజ్యాంగాన్ని మళ్ళీ అమలు చేసే విధంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి పార్లమెంట్లో సుమారు 45 సంవత్సరాల పాటు ఒక బలహీన వర్గాల నాయకుడు, దళిత నాయకుడు 45 సంవత్సరాల పాటు పార్లమెంట్లో ఈరోజు ఉండి నడిపిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే బాబు జగజ్జీవన్ రావు. గర్వంగా చెప్పచ్చు. పార్లమెంట్ ఎంపీగానే కాకుండా ఆయన ఆలోచన విధానాలు ఆయన్ని గుర్తించి అప్పట్లో ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా, కేంద్ర వ్యవసాయ మంత్రిగా, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా, అదేవిధంగా కేంద్ర ఉప ముఖ్యమంత్రికి కూడా పదవులు ఇవ్వడం జరిగింది. అంటే ఆయనలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించి ఇచ్చారు తప్ప మరొకటి కాదని కూడా ఈ సందర్భంగా తెలియదు. ఆయన గొప్పతనాన్ని గుర్తించారు. చాలా మంది పార్లమెంటు సభ్యులు అవుతారు, అందులో చాలా మందికి పదవులు తీయాలంటుంది. నేను కూడా ఎమ్మెల్యే అయ్యాను. చాలా మంది అందరూ కొండబాబు మంత్రి అవుతారు. ఇప్పుడు మంత్రి రాలే. అదే టాలెంట్, అది గుర్తించిస్తారు. ఏదో నేను ఎమ్మెల్యే అయిపోయానని మంత్రి వచ్చేయాలన్నా కాదు. వాళ్ళు ఉన్న గొప్పతనాన్ని, ఆలోచన విధానాన్ని గుర్తించిస్తారు. ఆయన గొప్ప మేధావిని గుర్తించారని కొన్ని సందర్భంగా తెలియజేస్తున్నారు. అంటే మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు పొంది మీరు అప్పడం కోసం మరి దానికి వ్యక్తులు ఆల్ విధాలు పార్లమెంట్ కాదు, దేశవ్యాప్తంగా అమలు జరగాలని గట్టిగా ఉండి నడిపించిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది బాబు జగజ్జీవన్ రావు. ఎమ్మెల్యే గారు, పెద్దాపురం ఎమ్మెల్యే గారు, మాజీ హోంమంత్రి వాళ్ళు చెప్పినట్టు రాష్ట్రపతి రాకుండా ఆనాటి రాజకీయ పరిస్థితులు జరిగింది. కానీ నిజంగా బాబు జగజ్జీవన్ రావు గారు రాష్ట్రపతి అయితే ది స్టేట్ ఆఫ్ ది ఇండియా ఉంది నదర్ గారు ప్రైమ్ మినిస్టర్ కానీ జరిగి ఉంటే భారతదేశం యొక్క ఉన్నత స్థితి వేరేగా ఉందని ఆనాడు చాలా మంది ఈ విషయంలో చర్చించడం జరిగింది. అలాంటి మహానుభావులు ఈ రోజు మనం స్మరించుకోవడం నిజంగా మనందరికీ కూడా ఈ వయసులో ఉండి కూడా మనం దేవుడు జరుపుకుంటున్నామంటే మన తల్లిదేవులు. ఈ విషయంలో ముఖ్యంగా ఎమ్మెల్యే గారు ఎక్కడ గారు చెప్తున్నాం. గతంలో మీరు నేను అందరూ శంకుస్థాపన చేసి బాబు జగజ్జీవన్ చేసి ఆ మరుసటి రోజే ప్రభుత్వం మారడం వల్ల మొత్తం మళ్ళీ తిరిగి మామూలు స్థితికి వచ్చింది. మళ్ళీ మీరే వచ్చారు. మాకు డెఫినెట్గా ఆ పేపర్స్ రన్నింగ్లో ఉన్నాయి. ఎంఆర్ఓ గారు దగ్గర ఉంది, కలెక్టర్ గారు దాన్ని సైన్ చేస్తే అఫీషియల్గా మనకి ఆ ల్యాండ్ వస్తుంది. కాబట్టి సార్ దయచేసి రేపు అంబేద్కర్ జయంతి నాడు కానీ ఓకే చేయించే బాధ్యత తీసుకోవాల్సిందిగా ఎమ్మెల్యే. స్వాతంత్ర పోరాటంలో కూడా గాంధీ గారితో సమానంగా పోరాడిన మహా వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు. ఆయన ఉప ప్రధానిగా, అదేవిధంగా 30 సంవత్సరాలు సుదీర్ఘంగా మంత్రిగా కూడా, కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన గొప్ప వ్యక్తి. 1971లో జరిగిన పోరాటంలో రక్షణ మంత్రిగా ఆయన సారథ్యంలోనే మనం విజయం సాధించడం కూడా జరిగింది. అలా చెప్పుకుంటూ పోతే చాలా ఎంతో ఉన్నత ఆశయాలతో, నిస్వార్థంతో మరి సామాజిక పోరాటం చేసిన గొప్ప మహనీయుడు. మరి ఆయన జయంతి రోజున ఆయన గురించి చెప్పుకుంటూ ఆయన ఆశయాలను కూడా మనందరం కూడా ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత వేదిక మీద ఉన్న పెద్దలకు కానీ, వేదిక ముందున్న యువతి యువకులకు కానీ మనందరికీ కూడా ఉంది. ఎందుకంటే చాలా చిరస్మరణీయులు ఆయన. ఈ దేశంలోనే గొప్ప వ్యక్తుల్లో మరి డాక్టర్ అంబేద్కర్ గారు కానీ, పూలే గారు కానీ, జగజ్జీవన్ రావు గారు కానీ, ఇలాంటి సామాజిక సంస్కర్తలు వీళ్ళందరూ కూడా మరి ఆయన ఆశయాలతో కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దళిత సంఘ పెద్దలు కానీ,
ఉద్యోగస్తులు కానీ ఎంతో మంది పెద్ద వచ్చారు, పిల్లలందరికీ వచ్చారు. చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇది జాతీయ పండుగ. మరి జగజ్జీవన్ రావు గారు మరి ఒక విద్యార్థి దశ నుంచి కూడా అనే రాజకీయాల్లోకి వచ్చి 27 సంవత్సరాల రాజకీయాల్లోకి వచ్చి ఉన్నత స్థాయికి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ దాకా ఎదగడం జరిగింది. దురదృష్టం ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ అవ్వకపోయాడు. అదే బాధ తప్పించి మరి అలాంటి వ్యక్తులు ఒక 2 కళ్ళు ఎస్సీ వర్గాలకి, ఒకటి జగజ్జీవన్ రావు గారు, ఒకటి అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించే మరి అమలు చేయడానికి మన జగజ్జీవన్ రావు గారు కృషి చేశారు. ఏదైతే అంటరాంధనం ఉందో, ఏదైతే ఎన్ని ఉన్నాయో రుగ్మతలన్నీ తప్పించి ఒక మంచి వాతావరణం తీసుకురావాలి, భారతదేశంలో అన్ని వర్గాలు అట్టడి వర్గాలను పైకి తీసుకురావాలని కృషి చేసి ఏ డిపార్ట్మెంట్లో ఆయన ఏ మంత్రిగా పనిచేసినా ఆ మంత్రికి ఇవన్నీ తెచ్చి వేళ ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించి మరి ఆయన చిరదర్శిగా నిలబడిపోయాడు ఇవాళ భారతదేశంలో అని ఎవరు కూడా మర్చిపోలేరు. అది ఇవాళ మన అందరం కూడా ప్రతి మరి పుట్టినరోజు మనం ఘనంగా చేస్తున్నాం. అలాగే కాకినాడ కలెక్టర్ ఆధ్వర్యంలో మనం ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ ఇంకా పెద్దపాలెంలో కార్యక్రమం ఉందని చెప్పి నేను ఎలాగైనా పంపించాను. తూర్పుగోదావరి జిల్లా కాలంలో 3 ఎంపీలు కూడా ఎస్సీ అవుతారు, కానీ మాకు ఇక్కడ లేరన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో మా వనమాడు కొండబాబు గారు వచ్చాక మాదికి 2 కళ్ళులా చూసుకుని మాదికి సమానమైన ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే కొండబాబు గారు చెప్పడానికి ఏమాత్రం అర్థం లేదు. మాలలోంచి నాకు ఉన్నతమైన స్థానాన్ని కల్పిస్తూ, మాదిగిల్లోంచి మా పల్లెల రవిని కల్పిస్తూ, రెల్లిలోంచి బంగారు సత్వాన్ని కల్పిస్తూ ముగ్గురిని ఏకపక్షంగా ఈ మాల ఎమ్మెల్యే లేదు తీరుస్తున్నటువంటి నాయకుడు కొండ ఉన్నంతకాలం కూడా మమ్మల్ని స్వీకరించారు. ఆర్థిక పరిస్థితుల్లో కానీ రాజకీయ భవిష్యత్తులో కానీ ఇక్కడ ఎస్సీలో ఉన్నతమైన స్థాయిలో స్థాయికి ఎదగమంటే దానికి కొండబాబు గారు కారణం. అలాగే బాబు జగజ్జీవన్ రావు గారి గురించి కూడా చెప్పాలండి. ఆయన 9 సార్లు ఎంపీ అంటే కనీసం ఈ రోజు కొన్ని మీటింగుల్లో మాట్లాడే అవకాశాలు కూడా రానటువంటి సందర్భాల్లో పార్లమెంట్ లో 45 సంవత్సరాలు ఆయన జాతి కోసం మాట్లాడే నాయకత్వం వహించారంటే ఎంత శక్తివంతమైన మనిషి. అప్పుడు డాక్టర్ గారు చెప్పారు, ఇది ఫైటర్, ఇది రైట్ అంబేద్కర్ అని చెప్పేది. అటువంటి ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఎక్కువగా ఉన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఓటు హక్కు దగ్గర నుంచి, విద్యా హక్కు దగ్గర నుంచి, ఉద్యోగం దాకా, స్వేచ్ఛ దాకా కలిగించినట్టు బాబాసాహెబ్ గారు రైటర్ గా ఏదైతే ఉందో, ప్రతి కుటుంబం బాగోవాలంటే ఒక ఆడ కంపల్సరీ ఒక తల్లిగా కానీ భార్య కానీ పోషించి ఈ సమాజాన్ని మంచి మెరుగైన సమాజం తీసుకురావడం మహిళలు. కాబట్టి మీ మహిళలు రాబోయే రోజుల్లో ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళి మీ పిల్లలందరూ ఇప్పటికే మన అనేకమైనటువంటి వ్యసనాలకు బానిస అయిపోతున్నటువంటి కుర్రోళ్ళని అందరూ కూడా తీర్చిదిద్దే మీరు అందరూ తీసుకోవాలని చెప్పి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ధన్యవాదాలు తెలుస్తున్నాను. కాకినాడ రూరల్ మండలం సముద్ర తీరంలోని నేవల్ ఎన్క్లేవ్ కు సంబంధించి ఈ నెల 8 నుండి 13వ తేదీ వరకు భారత్ అమెరికా వాయుసేవ దళాలు ఉమ్మడిగా నిర్వహించనున్న టైగర్ ట్రయంఫ్ 2025 సైనిక విన్యాసాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగ్లీ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా విన్యాసాలు జరిగే ప్రాంతంలో స్టేట్ హైవే బ్లాకింగ్, బ్యారికేడింగ్, ట్రాఫిక్ మళ్లింపు, క్రౌడ్ నియంత్రణ, సైనిక విన్యాసాల దృష్ట్యా ప్రవేశానుమతి ఉండని నో పబ్లిక్ జోన్ ప్రాంతాలను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ అంతర్జాతీయ సైనిక దళాల భాగస్వామ్యంతో భారత సైన్యం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టైగర్ ట్రయంఫ్ 25 కార్యక్రమాన్ని విజయవంతానికి కృషి చేయాలన్నారు. భారత్ అమెరికా వాయుసేనల సంయుక్త ఆధ్వర్యంలో ఏప్రిల్ 1 నుంచి 13వ తేదీ వరకు టైగర్ ట్రయంఫ్ 2025 పేరిట ఉమ్మడి సైనిక విన్యాసాలను విశాఖపట్నం, కాకినాడ తీరాల్లో నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగా ఈ నెల 8 నుంచి 13వ తేదీ వరకు కాకినాడ తీరంలోని నావల్ ఎన్క్లేవ్ లో ఆంఫిబియస్ విన్యాసాలు సముద్రంలోనూ ఉపరితలంపైన జరుగుతాయని ఆయన వివరించారు. ఈ సైనిక విన్యాసాలు సక్రమంగా జరిగేందుకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. సైనిక విన్యాసాలు జరిగే క్యాంపింగ్ సైట్లో చెత్తాచెదరం తొలగించి శుభ్రం చేసిన ప్రదేశాలు, పారిశుద్ధ్య కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిశీలనలో ట్రైనీ ఐపీఎస్ సుస్మిత, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, సివిల్ మిలిటరీ లైజాన్ అధికారి కమాండర్ వైకే కిషోర్, సైనిక అధికారులు టీవీవి ప్రసాద్, జిల్లా పంచాయతీ అధికారి వి రవికుమార్, జిల్లా అగ్నిమాపక అధికారి పివిఎస్ రాజేష్, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీ, మత్స్యశాఖ అధికారి వి కృష్ణారావు, కేఎస్పీఎల్ ఫైర్, వైద్య, ఆరోగ్యం, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. పింఛనుదారుల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో గల ఏపీ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నెలవారీ సమావేశ సంఘం అధ్యక్షులు కె పద్మనాభ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖర్, ఎమ్మెల్యే వనమాడి కొండబాబులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి మాట్లాడుతూ పెన్షనర్స్ తమ ఆరోగ్యాలను కాపాడుకునేందుకు ప్రతిరోజు నడక, యోగా చేయవలసిందిగా సూచించారు. ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖర్ మాట్లాడుతూ ఎమ్మెల్సీగా గెలిపించిన పెన్షనర్స్ కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు
కృతజ్ఞతలు తెలిపారు. సంఘం అధ్యక్షులు కె పద్మనాభం మాట్లాడుతూ ఇటీవల పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి ఆమోదించిన పింఛనుదారులకు గొడ్డలి పెట్టు వంటిదని, సదరు బిల్లు వల్ల పింఛనుదారులు భవిష్యత్తులో ఆమోదించబోయే పే రివిజన్ స్కేల్స్కు అర్హత కోల్పోతున్నామని, అందువల్ల పాత మూల వేతనం మాత్రమే పొందడం జరుగుతుందని, ఈ విషయమై అందరూ కలిసికట్టుగా ప్రభుత్వం నాకు నివేదించవలసి ఉంటుందని అన్నారు. రాష్ట్ర సంఘం అధ్యక్షులు శాస్త్రి మాట్లాడుతూ ఈ నెల 13 సంఘ నాయకులతో కలిసి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి మెమరాండం సమర్పించడం జరుగుతుందని తెలిపారు. ముందుగా దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతిని పురస్కరించుకుని జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి సంఘం సభ్యులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సమావేశంలో సంఘం కార్యదర్శి నూకరాజు, కోశాధికారి శేషగిరి, అసోసియేట్ ప్రెసిడెంట్ వెంకట్రావు, సిహెచ్బి సరోజిని, ఇబ్రహీం, నిత్యానందరావు, భాస్కర్రావు, రాంబాబు, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర్ కూడా అత్యధిక మెజారిటీతో లెక్కించారని కూడా అందరూ ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. మీరందరూ కూడా కింద స్థాయిలో కూడా చెప్పారు, చేశారు. చాలా ఇదిగా అదేవిధంగా ఈరోజు మీ ఎమ్మెల్యే కొండబాబుని నెగ్గించారు, రాజశేఖర్ నెగ్గించారు. అదేవిధంగా మీరు ఎంతో మంది విద్యార్థులు తయారు చేస్తారు. మీ చేతుల మీదగా ఎంతో మందిని తయారు చేసిన వ్యక్తులు ఉన్నారు. మీరు ఇక్కడ ఉపాధ్యాయులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అనేక శాఖల్లో పనిచేస్తారు. ఆ శాఖలన్నీ సక్రమంగా పనిచేయడానికి కృషి చేస్తారు. మీ శాఖలో మీరు పనిచేసిన విధానంలో ఎంతో త్యాగాలు చేసి పనిచేసిన వ్యక్తులు కూడా ఉన్నారు. మీరందరూ కూడా అయితే మీరందరూ ఈ రోజున ఒక సుఖంగా ఉండాలి, సుఖ సంతోషంతో ఉండాలనేదే మా కోరిక. మీరు ఎంతోమంది జీవితాన్ని మెరుగుపరిచారు, పనిచేస్తారు ఈ ప్రభుత్వంలో. అదే నేను ఇప్పుడు రిలాక్స్ టైం చెప్పాలండి. మీ అందరూ కూడా ఈ రిలాక్స్ టైంలో హ్యాపీగా గడపాలి. మీరు హ్యాపీగా గడుపుతున్న టైంలో ప్రభుత్వ పరంగా కానీ ఎటువంటి అవసరాలు కానీ మీకు మీరే చేసుకోగలరు. ఆ శక్తి మీలో ఉంది. మీ వల్ల కానిది ఏదైనా ఉంటే మీ ఎమ్మెల్యే కొండబాబు మీకు ఎప్పుడు అండగా ఉంటారు, రాజశేఖర్ అండగా ఉంటారు. మీ మనిషిగా మేము ఉంటాము. ఎమ్మెల్సీ రాజశేఖర్ కూడా రావడం జరిగింది. మాకు ఎవ్రీ మంత్ 5వ తారీఖుని మీటింగు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం ఆనవాయితీ. మరి అదేవిధంగా కొండబాబు గారికి ఈ పరిసర ప్రాంతాలంతా చూపించాం. వారు కూడా దీన్ని ప్రత్యేకంగా కలెక్టర్తో చెప్పి ఇక్కడ మెర్క్యూరీ ల్యాబ్ వేస్తారని వారు చెప్పడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి ఎమ్మెల్సీ గారికి, అదేవిధంగా మా పెన్షన్స్ అందరికి కూడా ఈ జగజ్జీవన్ సందర్భంగా, జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. భారత ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. కాకినాడ జిల్లా సామలకోటలో జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా పలుచోట్ల జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి పెద్దాపురం శాసనసభ్యులు శ్రీ నిమ్మకాయల చినరాజప్ప నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సామలకోట నాయకుడు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగజ్జీవన్ రామ్ ఏప్రిల్ 5, 1908, జూలై 6, 1986 పేరొందిన స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, రాజకీయవేత్త. బీహార్లోని వెనుకబడిన వర్గాల నుంచి వచ్చారు. అతను బాబూజీగా ప్రసిద్ధుడు. భారత పార్లమెంట్లో 40 ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా వ్యవహరించాడు. 1935లో అంటరాని వారికి సమానత్వం కోసం అంకితమైన ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ అనే సంస్థను స్థాపించడంలో అతను కీలక పాత్ర పోషించాడు. 1937లో బీహార్ శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత గ్రామీణ కార్మిక ఉద్యమాన్ని నిర్వహించారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా అందిస్తున్న నిధులను దళిత మహిళలు సద్వినియోగించుకొని మహిళా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆకాంక్షించారు. కాకినాడ గుడారిగుంటలో గల కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ నివాసంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల నుండి పీఎం అభయ్ స్కీమ్ ద్వారా 4 మహిళలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పాల్గొని మెండు సుభాష్ని, సవిల మహాలక్ష్మి, కందికట్ల పుష్ప, మోకాన ప్రశాంతిలకు 4 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కరప మండలాధ్యక్షులు బండారు మురళి, కాకినాడ రూరల్ జనసేన పార్టీ మండలాధ్యక్షులు కరెడ్ల గోవిందు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ మండల సమీక్ష ప్రెసిడెంట్ నేను. మన పిఎం అజయ్ స్కీమ్ కింద మండల సభ్యులకి అందరికీ 4కి 1 లక్ష రూపాయలు ఇస్తున్నాం సార్. 4 లక్షలు శాంక్షన్ అయింది. 40,000 2 లక్షలు సబ్సిడీ, 4 లక్షలు భూమి, 1,60,000 అప్పుడు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మేము ఇప్పించాం సార్. అజయ్ స్కీమ్ ద్వారాగా ఇప్పుడు మండలం నియోజకవర్గంలో 4 సభ్యులకి 4 చెక్కులు రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇటువంటి నేపథ్యంలో గతంలో అంటే ఈ పార్టీ ఒక మతానికో కులానికో సంబంధించింది కానీ ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు కలుపుకొని వచ్చే పార్టీ కాబట్టి ఫస్ట్ కంటే స్కీమ్ రావటం, ఎస్సీ సోదరులకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆ మార్గంలోనే మరి రేపొద్దున రాబోయే కాలంలో కూడా మంచి ఇలాంటి వాళ్ళకి ఎంతో చేనేత ఇవ్వాలని మా పార్టీ తరఫున, జనసేన తరఫున ఇవ్వాలని కోరుకుంటున్నాం. మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఎస్సీ సోదరులకి, సోదరీమణులకి కూడా ఎంతో అండగా ఉంటూ ఎప్పుడూ కూడా ఏ పథకం వచ్చినా సరే ముందు ఎస్సీ సోదరుల్ని, ఎస్సీ మహిళల్ని పెట్టడంలో మా పంతం నానాజీ గారు ఎప్పుడు కూడా ముందుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. పిఎం అజయ్ పథకం ద్వారా ఎస్సీ సోదరులకి 4 చెక్ రూపంలో 4 లక్షలు ఇవ్వడం జరిగింది. ఈరోజు పంతం నానాజీ గారి ఆధ్వర్యంలో వాళ్ళకి 2 లక్షలు కట్టగలదండి. 2 లక్షలు కట్టాలి. దాంట్లో కూడా 10% మళ్ళీ డిస్కౌంట్ ఇచ్చారు. 10,000 వాళ్ళ మెంబర్షిప్ ఉంటుందండి. 40,000 కట్టవలసి వస్తుంది. వాళ్ళు ఇదంతా మాకు చాలా సంతోషం. ప్రతి ఎస్సీ సోదరికి, సోదరిమణికి కూడా ఇలాంటి పథకాలన్నీ మా పంతం నానాజీ గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరగాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. టిడ్కో అపార్ట్మెంట్ల సముదాయాల వద్ద ఉన్న సమస్యలన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తామని ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉన్న టిడ్కో అపార్ట్మెంట్ల సముదాయాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్లోని ప్లాట్లను పరిశీలించారు. అలాగే అక్కడ నివాసం ఉంటున్న వారితో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. మంచినీరు, డ్రైనేజ్, పైప్ లైన్ల లీకేజీ వంటి ప్రధాన సమస్యలను అపార్ట్మెంట్ వాసుల తరపున టీడీపీ మాజీ కౌన్సిలర్ జనపరెడ్డి రాంబాబు అజయ్ కుమార్ కు తెలియజేశారు. నిలిచిపోయిన వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించామని, పైప్ లైన్లు మరమ్మతులు చేయిస్తామని టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్ ప్రజలకు తెలిపారు. అలాగే డ్రైన్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కనకారావు సూచించారు. ఈ సందర్భంగా టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పాడా ప్రాజెక్ట్ డైరెక్టర్ చైత్రవర్షిని, జనసేన నాయకులు పిల్లా శివశంకర్, దేవరపల్లి చిన్నబాబు, పల్నాటి మధు, ఎండి అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ వాటర్ ట్యాంక్ ఒకటి ఉంది. ఆ వాటర్ సమస్య ఎక్కువ ఉన్నందువల్ల ఆ వాటర్ ట్యాంక్ ఆల్రెడీ నిన్నే స్టార్ట్ చేశారు. సో త్వరితగతిన వాటర్ ట్యాంక్ కంప్లీట్ అవుతుంది. అలాగే ఈ డ్రైనేజ్ సమస్య కూడా కమిషనర్ గారు యుద్ధ ప్రాతిపదిక మీద తీసుకొని చర్యలు చేస్తామని చెప్పారు. సో త్వరలోనే ఈ డ్రైనేజ్ సమస్యను మనం పరిష్కరించి, ఎందుకంటే దానికి కొంచెం లెవెల్ సమస్యలు ఉన్నాయంటున్నారు, వాటిని కూడా చూసి ఏ విధంగా చేయాలని చెప్తా ఉంటారు. మాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు ఈ 365, 430 చదరపు అడుగులని ఎట్టి పరిస్థితుల్లో జూన్ 2025 కంప్లీట్, అంటే ఈ ప్రభుత్వం 1 సంవత్సరం ఫస్ట్ యానివర్సరీ అయ్యే లోపల ఈ మొత్తం రాష్ట్రం మీద ఎన్నైతే ఇళ్ళు ఉన్నాయో దాదాపు 84,000 ఉన్నాయి. అవి కంప్లీట్ చేసి లబ్ధిదారులకి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలా, వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఖచ్చితంగా కూడా వాటి పనులు మొదలైనవి. జూన్ కల్లా కూడా ఈ 2 బెడ్రూమ్ అతల 365, 430 అంటే ఈ ఇళ్ళని మేము ఎవరికైతే అలొకేట్ చేశారో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. అలాగే కొత్త లబ్ధిదారుల ఎంపిక కూడా ఆ ప్రక్రియ కూడా మొదలైంది. అంటే కొంతమంది ఈ 5 ఏళ్లలో 6 ఏళ్లలో ఇల్లు లేకపోయిన వాళ్ళు కొంతమంది మూవ్ అయిపోయి జగనన్న ఇళ్ళ కన్నా లేకపోతే వృద్ధులు అవడము, కొన్ని దగ్గరలో వద్దనుకోవడము ఇటువంటి జరిగినవి. ప్లస్ ఇంతవరకు ఎవరికి ఈయనవి ఇటువంటివన్నీ కూడా వచ్చే నెల లోపలనే ఒక 10,000 ఇళ్ళ దాకా మళ్ళా అందరికీ లబ్ధిదారులని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది.
సో తొందరలోనే టిడ్కో ఈ గృహ సముదాయాలు ఏవైతే ఉన్నాయో అన్నిటికి కూడా మేము సకల సౌకర్యాలు అందించి ఏదైతే 2016లో ఈ గవర్నమెంట్ ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ పేద బడుగు వర్గాలకి మంచి గృహ సముదాయాలు మంచి ఆహ్లాదమైన వాతావరణంలో మనం కల్పించాలని ఏదైతే ఆ రోజు గవర్నమెంట్ ఒక సంకల్పంతో మొదలుపెట్టిందో దాన్ని ఇంకో సంవత్సరం లోపల పూర్తి చేస్తామని చెప్పుకుంటూ కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద గల శ్రీ సీతారామస్వామి ఆలయంలో స్వామివారి దివ్య కళ్యాణోత్సవాలు వైభవంగా జరిపిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా తొలి రోజు స్వామివారికి పంచామృతాభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. ఉత్సవాలలో భాగంగా తొలి రోజు స్వామివారికి పంచామృతాభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామి అమ్మవార్ల నుంచి పూజలు చేశారు. స్వామివారి అభిషేకానికి అభిషేక జలాలను శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయం నుండి ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు బిందెలతో నీళ్లను ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఆలయ అర్చకులు స్వామివారికి పంచామృతాభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో 35వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ గోపిశెట్టి బురయ్య, తలాటం నాని, పసుపులేటి వెంకటేశ్వరరావు, ఈఓ వీర్రాజు చౌదరి, నాదెండ్ల నరసింహ, అప్పన కామరాజు దంపతులు, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణం మహోత్సవం స్టార్ట్ అయింది. ఈరోజు అభిషేకాలతో స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుంచి 10వ తారీఖు దాకా కూడా ఈరోజు స్వామివారికి అభిషేకాలు చేస్తారు. రేపేమో స్వామివారి పొద్దున పెళ్ళికూతురుని చేయడం, పెళ్ళికొడుని చేయడం. రేపు మధ్యాహ్నం 12 గంటల కళ్యాణం రంగరంగ వైభవంగా జరగబడుతుంది. కావున 50 మంది భక్తులు వచ్చి స్వామి ఇక్కడ ఉన్న విశేషం ఏంటంటే అండి, భద్రాచలంలో స్వామివారు ఎలా ఉన్నారో సేమ్ యాజ్ రీసి అదే విగ్రహాలు మన 2 టౌన్ సెంటర్లో మన సూర్యారావుపేటలో వెలుస్తున్న శ్రీ రామ మందిరంలో ఉన్నాయి. కావున భక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళ మనసులో కోరికలు ఏం కోరుకుంటే ఆ కోరిక 100% సక్సెస్ఫుల్ అవుతుందండి. అందులో డౌట్ ఏం లేదు, నేను చెప్తున్నాను. కంపల్సరీగా భక్తులు అందరూ వచ్చి స్వామివారి రేపు మధ్యాహ్నం 12 గంటలకి స్వామివారి కళ్యాణం తిలకించి అదేవిధంగా తీర్థ ప్రసాదాలు తీసుకుని స్వామివారి కృప పాత్రలు అవుతారని నాయకుడు అయినటువంటి మన కాకినాడ పట్టణ సూర్యారావుపేటలో వేయించేసి ఉన్న శ్రీ అనుమ సీతాలక్ష్మి సమేత శ్రీ సీతారామచంద్ర స్వామివారు శ్రీరామనవమి సందర్భంగా ఈ రోజు నుంచి స్వామివారికి అభిషేక కార్యక్రమం, రేపటి రోజున శ్రీరామనవమి కళ్యాణం మధ్యాహ్నం అభిజిత లగ్నం వేళ అత్యంత వైభవపేతంగా జరుగుతున్నది. మన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు, గోపిశెట్టి కోరయ్య గారు వారి యొక్క కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ యొక్క కళ్యాణం అత్యంత వైభవపేతంగా జరిపించుతున్నారు. మన సూర్యారావుపేటలో వేయించేస్తున్న ఈ యొక్క సీతారాముని యొక్క ప్రతిబింబం మూల విరాట్లు కూడా మన భద్రాచలంలో ఉన్నట్టుగానే కొలువై ఉంటారు. అందుకని ఈ యొక్క రామాలయానికి అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్నది. జై శ్రీరామ్. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తమ జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు బాబూజీగా కీర్తించబడిన మహానాయకుడు, మాజీ దేశ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ అని కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి నాయుడు అన్నారు. పెద్దాపురం మండలం పొలిమేరు గ్రామంలో బాబు జగజ్జీవన్ రావు 117వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల్లో మొట్టమొదటి పోరాట యోధుడు బాబు జగజ్జీవన్ రావు అని, ఆ మహనీయుని జయంతి చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు, అణగారిన వర్గానికి అండగా ఉండి నేడు వాళ్ళందరినీ 10 మందిలో తిరిగి అర్హత తెచ్చిన మహనీయుడు బాబు జగజ్జీవన్ రావు అని తెలిపారు. ఈ సందర్భంగా బాబు జగజ్జీవన్ రావు దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి పిట్టా జానకి రామారావు, పులిమేరు జనసేన నాయకులు, దుర్గాజీ, ప్రజలు పాల్గొన్నారు. వారికి హక్కుల కోసం పోరాడారు. అదే స్థాయిలో బాబు జగజ్జీవన్ రామ్ గారు కూడా అట్టడుగు వర్గాలు ముందుకు రావాలని ఆశించినటువంటి మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్ గారు. ప్రతి సంవత్సరం ఆయన యొక్క జయంతి కానీ వర్ధంతి కానీ ఇటువంటి మహానుభావుల యొక్క విగ్రహాలు పెట్టుకోవడానికి కారణం బాల్యతనం. అంటే రేపు రాబోయే చిన్నపిల్లలకు కూడా మన రోజుల్లో కష్టపడి చదువుకుని తన కుటుంబానికి, తన కులానికి, తన పుట్టినటువంటి గ్రామానికి, అలాగే దేశానికి వచ్చినటువంటి పేరు గుర్తుండాలి. వారి యొక్క అడుగుజాడల్లో పిల్లలు కూడా నడుచుకోవాలని గుర్తుగానే మనం వారికి జయంతి కార్యక్రమం కానీ వర్ధంతి కార్యక్రమాలు కానీ చేయడానికి కారణం కేవలం భావితరాలు పిల్లలు మర్చిపోకూడదు. అటువంటి పెద్దల యొక్క అడుగుజాడల్లో నడిస్తే మన పిల్లలు కూడా అంతటి వారు అవుతారనేటువంటి ఉద్దేశంతోనే
ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ముఖ్య ఉద్దేశమని మీ అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే బాబు జగజ్జీవన్ రామ్ యూత్ కమిటీ వారు మరి ముఖ్యంగా మన పులిమేరు గ్రామానికి చెందినటువంటి ఆది ఆంధ్రాయపేటలో బడుగు బలహీన వర్గాల ప్రజల ఉన్నతికి బాబు జగజ్జీవన్ రామ్ ఎనలేని సేవలు అందించి మనందరికీ స్ఫూర్తిగా నిలిచారని తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్ నాయకులు పలివెల రవి అనంత కుమార్ పేర్కొన్నారు. కాకినాడ నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా టీడీపీ ఎస్సీసెల్ విభాగం ఆధ్వర్యంలో దేశ మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొనగా విశిష్ట అతిథిగా రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు పాల్గొన్నారు. ముందుగా బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ ఎస్సీసెల్ నాయకులు మాజీ కార్పొరేటర్ పలివెల రవి అనంత్ కుమార్ మాట్లాడుతూ, రాజ్యాంగ అమల్లో బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి చేసిన సేవలు ఆదర్శనీయమని, బాబు జగజ్జీవన్ రామ్ సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, బంగారు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 15% రిజర్వేషన్ని ఆనాడు రాజ్యాంగంలో పొందపరిస్తే బాబు జగజ్జీవన్ రామ్ గారు పార్లమెంటులో ఉండి ఈ 15% రిజర్వేషన్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, దళితులకు ఏ విధంగా దీన్ని వర్తింపజేసే విధంగా ఆయన పోరాటం చేయడం జరిగింది. అందులో భాగంగానే బాబు జగజ్జీవన్ రామ్ గారు 9 సార్లు పార్లమెంటేరియన్గా సుమారు 45 సంవత్సరాలు పార్లమెంటులో ఉండడం జరిగింది. అనేక శాఖల్లో ఆయన మంత్రిగా చేయడం జరిగింది. ఆయన చేసినటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో అందులో ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలను చేర్చి ఈ దేశ ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయడం జరిగింది. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు ఈ దేశానికి ఉప ప్రధానిగా కూడా చేయడం జరిగింది. మరి అందుచేత ఆయన యొక్క ఈరోజు కార్యక్రమం రోజున మేమందరూ ఆయన స్మరించుకుని ఆయన యొక్క విధి విధానాలని రాబోయే రోజుల్లో దళితులందరూ కూడా జరుపుకునేలాగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. అంబేద్కర్ జయంతులు కానీ ఏది వచ్చినా సరే వర్ధంతికి జయంతికి తప్పనిసరి మా జిల్లా ఎస్సీసీఎల్ తరఫున కార్యక్రమాలు కాకినాడ సిటీ శాసనసభ్యుల ఆధ్వర్యంలో మా పలివేల రవణి, నేను, బంగారు సత్యబాబు, ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎప్పుడు కూడా ఈ యొక్క మహనీయుల యొక్క జయంతి వర్ధంతుల కార్యక్రమం తూచి తప్పకుండా చేస్తూ ఇక్కడి నుంచి వారి యొక్క సాంకేతాలని జిల్లా ప్రజలందరికీ పంపిస్తూ వారు నడిచినటువంటి మార్గాల్లో వారు నిర్వహించినటువంటి పదవులు విధి విధానాలను తెలుసుకుని ఈ అనేక జనాంగానికి ఆదర్శంగా ఉండాలనేది తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచన విధానం కనుక ఆ రీతిగా మా నాయకుల యొక్క అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ గారి ఆలోచనలో ముందుకెళ్తూ అనేక అణగారిన వర్గాలకి మేలుకొల్పినటువంటి నాయకుల్ని దుఃఖిజే పెట్టుకుని వారి యొక్క ఆలోచన విధానంతో ముందుకెళ్ళడానికి మా జాతంతా యావత్తు శ్రమించి కష్టపడి వచ్చినటువంటి ఆర్థిక మూలాలని, రాజకీయాలని అన్ని విధాలుగా కూడా జాతికి అందేటట్లుగా మా శక్తివంచన కృషి చేసి సాధిస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. ఇప్పుడు వార్తలో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆణులు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. ఇటీవల ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన కొణిదెల నాగబాబు, సోము వీర్రాజు, పేరాబత్తుల రాజశేఖర్లను ఆంధ్ర కాపు సద్భావన సంఘం తరపున సత్కరించనున్నట్లు సంఘ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు, చిట్నీడి శ్రీనివాసులు తెలిపారు. అక్కడ రమణయ్యపేటలో గల ఆంధ్ర కాపు సద్భావన సంఘం అధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు నివాసంలో సంఘం సమావేశం జరిగింది. సంఘం అధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సభ్యులు ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీ సత్కారం జరిపించేందుకు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు వాసిరెడ్డి యేసుదాసు, కార్యదర్శి చిట్నీడి శ్రీనివాస్ మాట్లాడుతూ త్వరలో ఎమ్మెల్సీలకు సత్కార కార్యక్రమం నిర్వహించేందుకు తేదీలను తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు బస్వ ప్రభాకర్ రావు, ట్రెజరర్ రంగనాయకులు, మాధవరపు పట్టాభిరామయ్య, గొలపల్లి లక్ష్మణరావు, కుమార్, రత్నాలు, నాగబాబు, సేతు మాధవరావు, వాసిరెడ్డి వీరజ్యోతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. అది ఏ రోజు డేట్ అంతా కూడా మళ్ళీ అందరికీ ఇంటిమేట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ అనేక విషయాలు కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలు, కాపు కార్పొరేషన్ లోన్ల గురించి, అదేవిధంగా ఎవరెవరికి ఇస్తున్నారన్న దాని గురించి
ఎంత ఇస్తారన్న దాని గురించి గత ప్రభుత్వంలో కూడా సరైన గుర్తింపు రాలేదు. ఈ కూటమి ప్రభుత్వంలోనే కూడా వస్తుందని ఆశిస్తూ ఉన్నాం మా సంఘ పెద్దలందరూ కూడా. దాని మీద ప్రతి పేద కాపుకి కూడా ఏది కొనుక్కుంటాడో, లేకపోతే ఆటో కొనుక్కుంటాడో, లేదంటే హోటల్ పెట్టుకుంటాడో, లేదంటే వేరే ఏదైనా చేసుకుంటాడో వ్యాపారం, వృత్తిపరంగా వెల్డింగ్ షాప్ పెట్టుకుంటాడో, ఏదైనా సరే మేము ఇవ్వాలన్నది ఒక డిమాండ్ పెడతా ఉన్నాం. మొన్న మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది. ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు నారాయణ గారితో కూడా మాట్లాడి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ సంఖ్య ఉన్న జిల్లా ఇది, దానికి భారీ ఎత్తున నిధులు ఇవ్వాలని కూడా కోరటం జరిగింది. ఇప్పుడు కొన్ని నిధులు ఇచ్చారు, కొంతమందికే వచ్చాయి, కొంతమందికి రాలేదు. దాని మీద కూడా ఇప్పుడున్న మంత్రి గారితో, ఎంపీ గారితో, ఎమ్మెల్యే గారితో అందరితో మాట్లాడి కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకి తప్పకుండా జీవన ఉపాధి కల్పించడం కోసం, చిన్న చిన్న వృత్తి వ్యాపారాలు పెట్టుకోవడం కోసం, పాడి పరిశ్రమకి గేదెలు కొనుక్కోవడం కోసం, కూరగాయలు అమ్ముకోవడం కోసం, పళ్ళు అమ్ముకోవడం కోసం అనేక రకాల చిన్న వ్యాపారస్తులకి లోన్ ఇవ్వాలని మేము తయారు చేస్తా ఉన్నామని చెప్పి తప్పకుండా త్వరలోనే ముగ్గురికి కూడా సన్మానం పెట్టి, అదేవిధంగా గతంలో రాజ్యసభ వచ్చిన సానా సతీష్ బాబు గారికి కూడా పిలిచి ఇక్కడ అన్న ఎంపీ గారు అందరితో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. రాబోయే రోజుల్లో మరి ఎవరైతే ముగ్గురు ఎమ్మెల్సీలుగా మరి మన పదవి ప్రమాణ స్వీకారం చేశారో వారందరినీ కూడా ఆంధ్ర కాపు సద్భావన సంఘం తరఫుని సన్మానించడానికి సంఘ సభ్యులందరూ కూడా తీర్మానం చేయడం జరిగింది. వారి యొక్క డేట్లు, వెన్యూ కూడా మన అధ్యక్షులు వాసిరెడ్డి యేసుదాస్ గారికి మరి నిర్ణయించాలని చెప్పి అందరూ కూడా ఏకగ్రీవంగా వారి మీద ఈ బాధ్యతని అప్పచెప్పడం జరిగింది. మరి సోమవీర్రాజు గారు కానీ, పేరాబత్తుడు రాజశేఖర్ గారు కానీ మనకి అత్యంత మరి చేరువుగా ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా మన సంఘ సమావేశాలకు కానీ, అట్లాగే మన కార్తీక వన సమారాధనకు కూడా మరి వారి యొక్క సహాయం చేయడం కానీ వారిని మనతో పాటు ఉంటూ ఉన్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సోదరులైనటువంటి కొనిదెల నాగబాబు గారు కూడా మరి ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీగా, వారిని కూడా మన జిల్లా తరఫున మనవాడుగా మరి మనందరం కూడా సన్మానించుకోవడానికి మరి తీర్మానం చేయడం జరిగింది. ఈ ముగ్గురిని కూడా సమయం తీసుకుని మన వేదిక మరి మన కాపు కళ్యాణం, శుభం కాపు కళ్యాణ మండపమే అని అనుకుంటున్నాం. మరి మీకు అందరికీ కూడా డేట్లు తెలియజేస్తాం. పెద్ద ఎత్తున వచ్చి మరి వారిని సన్మాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతాం. భారత ఉప ప్రధాని దళిత జాతి ముద్దుబిడ్డ మాదిగ జాతి ఆశాకిరణం డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ ఆశయాలు లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ యువజన సేవా సంఘం నాయకులు పేర్కొన్నారు. కాకినాడ కరణంగారి సెంటర్లో గల డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం వద్ద బాబు జగజ్జీవన్ రామ్ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో 117వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టూటౌన్ ఎస్ఐ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించారు. అదేవిధంగా యూత్ సభ్యులు బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించారు. అనంతరం యూత్ సభ్యులు బాబు జగజ్జీవన్ రామ్ జన్మదిన కేక్ను కట్ చేసి సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా యువజన సంఘం నాయకులు మాట్లాడుతూ మాదిగ జాతి ముద్దుబిడ్డ, అందరి ప్రత్యక్ష దైవం మందకృష్ణ మాదిగాని, నేడు ఎస్సీ వర్గీకరణ జరిగిందంటే అది కృష్ణ మాదిగ పోరాట ఫలితమేనన్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ లో సమన్యాయం పాటించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో 47వ డివిజన్ ఎస్ అచ్యుతాపురం దళిత నాయకులు, బాబు జగజ్జీవన్ రామ్ యువజన సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ విజయించి వారి కార్యక్రమాలను సరైన సహకారం అందించిన ప్రతి ఒక్క యూత్ సభ్యుడికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి మహనీయులు మనం గౌరవించడం వల్ల ఆయన చేసిన కార్యక్రమాలు, గొప్ప విజయాలు రాబోయే తరాలకి మనం గుర్తు చేసే విధంగా ఈ కార్యక్రమాలు జరగడం చాలా ఆనందకరంగా ఉంది. 1977 జనతా ప్రభుత్వం ఉన్నప్పుడు రాజీనామా చేశారు. ఉన్న ఎంపీలందరూ కూడా జనతా ప్రభుత్వం సపోర్ట్గా ఉండి ఉన్నప్పుడు బాబు జగజ్జీవన్ రామ్ వెళ్ళి రాష్ట్రపతి నివాసం చెప్పేటప్పుడు నేను రాబోయే రోజుల్లో 2-3 రోజుల్లో నేను పార్లమెంట్ సమావేశపెట్టి నా బలాన్ని నిరూపించుకుంటాను, నాకు అవకాశం ఉందని అడిగితే ఇవ్వలేదు.
లేదు, ఇవ్వకుండా ఇస్తామని చెప్పి ఆయన్ని ఆ రోజు రాకుండా చేసి దాన్ని రద్దు చేశారు. ఈ రద్దు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యొక్క పాత్ర చాలా ఉంది. లేకపోతే ఆనాడే ఆయన ప్రధాని కావాల్సిన వ్యక్తి అలాంటి మహనీయుని కోల్పోవడం, ఈ రోజు మేము గుర్తు చేసుకొని స్మరించుకోవడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ తలదిస్తున్నాం. ముఖ్యంగా మా బాబు జగజ్జీవన్ యూత్ ప్రతి సభ్యులకు నా యొక్క నమస్కారాలు. మేము ప్రతి సంవత్సరం వారి ఈ సంవత్సరం కూడా మన కర్ణాటక సెంటర్లో ఉన్న బాబు జగజ్జీవన్ గారి జయంతి సందర్భంగా బ్రహ్మాండంగా చేయడం ముందు ప్లాన్ చేసుకున్నాం. దాని ప్రకారంగా ప్రతి స్టెప్స్ కూడా చాలా అనుకూలంగా వేసుకొని దీనికి అన్ని రకాలుగా సపోర్ట్ చేసిన మా పెద్దలకు మరియు ముఖ్యంగా మా యూత్ సభ్యులకు మా జనరేషన్ టీంకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ జయంతిని పురస్కరించుకుని మరి చక్కగా ఈరోజు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. బాబు జగజ్జీవన్ రామ్ యూత్ మరి ఈ సందర్భంగా మరి కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా మీడియా మిత్రులు రాజేష్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ భారతదేశ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని బీజేపీ ఎస్సీ మోర్చా కాకినాడ జిల్లా అధ్యక్షులు ఏడిద కృష్ణ పేర్కొన్నారు. కాకినాడ రేచర్లపేట కలరాపాకల వీధిలో బీజేపీ ఈస్ట్ మండలం ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు 117వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత బీజేపీ నాయకులు ఏడిద కృష్ణ జగజ్జీవన్ రావు విగ్రహానికి పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించారు. అదేవిధంగా బీజేపీ నాయకులు కార్యకర్తలు బాబు జగజ్జీవన్ రామ్కి పుష్పాంజలిని ఘటించారు. ఈ సందర్భంగా ఏడిద కృష్ణ మాట్లాడుతూ ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు దళిత జనోద్ధారకుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు సేవలను దేశ ప్రజలు ఎన్నటికీ మరవలేరన్నారు. ఈ కార్యక్రమంలో యువ మోర్చా నాయకులు రాచర్ల చిన్ని, నురుకుర్తి మూర్తి, శ్రీమంతుల బాబ్జీ, నురుకుర్తి శ్రీనివాసరావు, వేలంగి చిన్న, భాను, టీడీపీ నాయకులు ఏడిద శ్రీను, పోల్నాటి రాజేష్, దూలపల్లి చరణ్, కాకాడ శివ, జనసేన నాయకులు మల్లెల ప్రసాద్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏబిసిడి వర్గీకరణ కోసం ఏదైతే మన వర్గీకరణ అమలు జరిపిన సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈరోజు యావత్ మాదిగ ఉప కులాలు చెందిన ప్రతి ఒక్కరికి కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మాట ఇచ్చి మొట్టమొదటిగా మాట ఇచ్చిన మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఏబిసిడి వర్గీకరణకి ఇచ్చి మాదిగ ఉప కులాలకు కూడా న్యాయం చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ రోజున ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జనసేన, టీడీపీ కూటమి సభ్యులందరికీ కూడా ఈరోజు మాదిగ కులాల తరపు నుంచి డాక్టర్ బాబు జగన్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అందరికీ ధన్యవాదాలు. మండలంలో అభివృద్ధి కార్యక్రమాల శిలా ఫలకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రం లేకపోవడం, కార్యక్రమాల వద్ద టీడీపీకి చెందిన మత్స్యకార నాయకులను అనుమతించకపోవడం వంటి అవమానాలు, రెచ్చగొట్టే పనులు జనసేన పార్టీ చేస్తూ బురద మాత్రం టీడీపీపై జల్లుతున్నారని టీడీపీ యు కొత్తపల్లి మండల అధ్యక్షులు అనిశెట్టి సత్యానందరెడ్డి, మత్స్యకార నాయకులు కూరాడ రాజు, పలువురు టీడీపీ కార్యకర్తలు, మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో యు కొత్తపల్లి మండలం మాయాపట్నంలో ఎమ్మెల్సీ నాగబాబు చేతుల మీదుగా జరిగిన సీసీ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వారు బాయ్కాట్ చేసినట్లు మీడియాకు తెలిపారు. కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీ గారు వస్తున్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు రమ్మని మండలాధికారులు కానీ పంచాయతీ సచివాలయం సిబ్బంది తెలియపరిస్తే ఇక్కడికి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి గ్రామం నుంచి కూడా నాయకులు, కార్యకర్తలు ఇక్కడికి రావడం జరిగింది. మహిళా కార్యకర్తలు కూడా రావడం జరిగింది. అయినప్పటికీ కూడా అక్కడికి వెళ్తే తెలుగుదేశం నాయకులకి ఒకరిద్దరికి మాత్రమే ఇక్కడ ప్రవేశం ఉంది, అందరినీ లోపలికి అలౌ చేయలేమని చెప్పి పంపించడం, అక్కడ కనీసం మా నాయకుడు అయినటువంటి చంద్రబాబు గారి ఫోటో ఎక్కడా లేకపోవడం, మరి ఇవన్నీ కూడా మాకు బాధ కలిగించి మేము కార్యక్రమాన్ని బాయ్కట్ చేసి తెలుగుదేశం పార్టీ యు కొత్తపల్లి మండలం తెలుగుదేశం పార్టీ బయటికి రావడం జరిగింది. ఎప్పుడైతే చంద్రబాబు లేడు అని చెప్పేసి అడిగారండి. అడిగిన దాన్ని కొంతమంది జనసేన కార్యకర్తలు దాన్ని ఫోటోలు తీయడం అన్ని చేసి ఆ గేట్ వేసి లోపల రానికని తీశారు. మహిళల్ని ఒకరిని, వాయస్ని ఒకరిని లోపల రండి, మిగతా రాకూడదన్నారు. దాని ప్రకారం శాంతియుతంగా చెయ్యాలి. కూటమి అంటే, తెలుగుదేశం అంటే శాంతికి మరో పేరుగా ఉండాలనే ఉద్దేశంతో మా నాయకులు, కార్యకర్తలు అందరినీ ఆఫ్ చేసి ఆగమని చెప్పేసి మేము అక్కడ ముఖ్య సారాంశంగా వెళ్ళవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ మత్స్యకారులకి ఫిషింగ్ లేకపోవడం, మత్స్యకార సమస్యను కూడా ఈ రోడ్డు ఓపెనింగ్ ఎలాగో వచ్చారు. వాళ్ళకి ఈ మత్స్యకార గ్రామాల్లో, ఈ కొత్తపల్లి మండలంలో అన్నా క్యాంటీన్ ఒకటి ఏర్పాటు చేయాలని అడగాలని వెళ్ళాం. ఏ సమస్యని చెప్పుకోకుండానే గతంలో
చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పాదయాత్రలోనే అన్ని తెలియపరిచాం. ఇక్కడ పేదోళ్ళు, ఇక్కడ మత్స్యకారులు అన్న దగ్గర లోకేష్ చంద్రబాబు గారి ప్రభుత్వం ముందు ప్రభుత్వంలో మాకు ఇక్కడ అన్న క్యాంటీన్ ప్రపోజ్ చేశారంటే ఒక సైట్ కూడా చూపించాం. వర్మ గారు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు అది ఇప్పుడు కూడా రాలేదు. కొద్దిగా అదే వచ్చారు చూడాలనే ఉద్దేశంతో మేము చెప్పుకోవాలని వెళ్తే మాకు అక్కడ తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ లోపలికి ఎలక్ట్ చేయలేదు. మేము ఆ వెను తిరిగి ఇక్కడ డిస్కషన్ పడకూడదు, శాంతి విధంగా చేయాలి, పైన వాళ్ళకి చెప్పుకుందాం చెప్పే ఉద్దేశంతో మేము వెను తిరిగి వచ్చాం. భారతదేశ చరిత్రలో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు. మహానుభావులు బహుజనులకు మేలు చేసే మహోన్నతమైన ఆదర్శవంతమైన వ్యక్తులు బాబు జగజ్జీవన్ రామ్, మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతులు జరుపుకోవడం జరుగుతుందని దళిత గిరిజన బీసీ ముస్లిం క్రైస్తవ ఐక్యవేదిక అధ్యక్షులు డోకుబుర భద్రం పేర్కొన్నారు. కాకినాడ ముగ్గుపేట ఘాటీ సెంటర్లో దళిత గిరిజన బీసీ ముస్లిం క్రైస్తవ ఐక్యవేదిక అధ్యక్షులు డోకుబూర భద్రం అధ్యక్షతన భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ముగ్గుపేట విగ్రహాలకు ముగ్గుపేట పెద్దలు, నూతన కమిటీ సభ్యులు బాబు జగజ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహోన్నత ఆశయం గల వ్యక్తుల ఆలోచన ఆశయాలను పాటిస్తూ భవిష్యత్తులో బహుజనులందరూ ఏకమై కాన్సీరాం ఏ విధంగా రాజ్యాధికారం తీసుకొచ్చారు వారి బాటలో నడవాలని తెలిపారు. ఈ కార్యక్రమం శ్రీదైవ కృప ఆటో యూనియన్ సభ్యులు, బహుజన నాయకులు ఆవుపాటి ఉమాశంకర్, యదపూడి కుమార్, ముగ్గుపేట పెద్దలు జి ఎలియా, ఏ సోమరాజు, ఏ అప్పారావు, పి కృపానందం, కె నాగేశ్వరరావు, వి వీరన్న, వై లాజరు, పి స్వామి, టి అప్పారావు, వై జాను, కె సత్యబాబు, పి రాంబాబు, వై నాగేశ్వరరావు, ఎం వీరబాబు, పి రాజు, వై సత్యనారాయణ, పి సత్యపండు, నూతన కమిటీ సభ్యులు ఏ సూరిబాబు, కొటారి సాయి, సత్యబాబు, వీరబాబు, రాజు, ఏ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశ ఉప ప్రధాని అయినటువంటి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి పుష్కరాలు ముగ్గుపేట ఆధ్వర్యంలో, డోగుబూర భద్రమాస్టర్ గారి ఆధ్వర్యంలో, ముగ్గుపేట యూత్ కమిటీ పెద్దల ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరిపించడం జరిగింది. ఆయన మన సమాజానికి చాలా స్ఫూర్తిదాయకం. అలాగే ఈ నెల రాబోతున్న 14వ తారీఖున మన ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు కూడా ఇంకా ఘనంగా నిర్వహిస్తామని ముగ్గుపేట తరపున మేము తెలియజేస్తున్నాం. ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగిన వ్యక్తులను ఆహ్వానించి కార్యక్రమం తలపెట్టాము. ఈ సమాజంలో బహుజనులకు రాజ్యాధికారం తప్ప వేరే మార్గం లేదని సాటి చెప్పినటువంటి అంబేద్కర్ యొక్క వారసత్వాన్ని తీసుకున్నటువంటి కాన్సీరామ్ గారు కూడా మాకు లభ్యమవటం, ఇక్కడ ఈ బొమ్మ పెట్టడం కూడా మాకు ఆనందంగాను పూర్వజనం సుకృతంగా భావిస్తున్నాం. కాబట్టి బహుజనులందరూ ఒక ఆలోచన ప్రకారం ఈ భారతదేశంలో ఈ అణగారిన వర్గాలకు మార్గం చూపించినట్టు వ్యక్తులను స్మరించుకొని వారి మార్గంలో ప్రయాణం చేయాలని ఈ విధంగా కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది. ముందుగా ముగ్గుపేటలో ఉండేటువంటి విగ్రహాలకు దండలేసి అక్కడి నుంచి ఊరేగింపుగా వచ్చి ఈ కార్యక్రమం జరిపించడం జరిగింది. అందరూ కూడా 14న జరిగే కార్యక్రమానికి పాల్గొని 11న జరిగే కార్యక్రమంలో పాల్గొనాలి. ఆ విధంగానే ఈ మహోన్నత వ్యక్తుల యొక్క కార్యక్రమం భారీగా తలపెట్టినాము. అంటే ఉన్నతమైన ఆలోచన కలిగినటువంటి వ్యక్తులను పిలవాలని వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కూడా 14న కానీ 15 కానీ జరిపించే కార్యక్రమం కూడా అందరూ హాజరు కావాలని మనవి చేసుకుంటున్నాం. బాబు జగజ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని రాష్ట్ర సెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కరప గ్రామం మరియు పెనుగుదురు గ్రామాల్లో బాబు జగజ్జీవన్ రామ్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. కరపలో ఇమాన్యుయల్ ఆధ్వర్యంలో జిల్లా టీడీపీ కార్యదర్శి పెంకి శ్రీనివాస్ బాబాతో కలిసి పాల్గొనడం జరిగింది. కరపలో తెలుగుదేశం మండల అధ్యక్షులు దేవు వెంకటేశ్వరరావు, జనసేన మండలాధ్యక్షులు బండారు మురళి, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ముద్రగడ రమేష్ గంగాధర్, కొండబాబు తదితరులతో కలిసి పాల్గొనడం జరిగింది. పెనుగుదురులో దొండపాటి వెంకటరమణ ఆధ్వర్యంలో శ్రీ రెడ్డిపల్లి నారాయణరావు, బండారు మురళి, తుమ్మలపల్లి గోవిందరాజులు, తుమ్మలపల్లి మాచల్లారావు కలిసి పాల్గొనడం జరిగింది. నడకుదురు గ్రామంలో మెండు గోవింద ఆధ్వర్యంలో మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ రాజా, మాజీ జెడ్పీటీసీ నులుకుర్తి వెంకటేశ్వరరావు తదితరులతో కలిసి పాల్గొనడం జరిగింది. భారతదేశానికి మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన మహానుభావుడు జగజ్జీవన్ రామ్ అని డాక్టర్ చప్పిడి నులుకుర్తి శ్రీనివాసబాబా కొనియాడారు. కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన నాయకులు, కార్యకర్తలు గీసాల వెంకటేశ్వరరావు, దమ్ము నూకరాజు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. పెనుగుదురు గ్రామంలో చీరల పంపిణీ కార్యక్రమం కూడా జరిగింది. జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, జగజ్జీవన్ రామ్ గారు అతి చిన్న వయసులోనే మినిస్టర్ కాబడిన ఏకైక వ్యక్తి. ఎందుకంటే ఆ రోజుల్లో నెహ్రూ గారి గవర్నమెంట్లో మొట్టమొదటి యూత్ మినిస్టర్ ఎవరు అంటే జగజ్జీవన్ రామ్ గారే. అలాగే 30 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం, 30 సంవత్సరాలు సుదీర్ఘంగా పదవిలో ఉండటము ఆయనకే సాటి.
రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ 30వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గత 30 సంవత్సరాలుగా ప్రెసిడెంట్ గా సేవలు అందించిన పాస్ట్ ప్రెసిడెంట్స్ ను ఘనంగా సత్కరించారు. కాకినాడ కల్పన సెంటర్ వద్ద గల SMS రోటరీ హాల్లో రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ 30వ చార్టర్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. క్లబ్ సెక్రటరీ దామిర శ్రీకాంత్ స్వాగతం పలికారు. క్లబ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ సిస్టల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ ధారాసాగర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పాస్ట్ ప్రెసిడెంట్ సత్యపాల్ చిరంజీవి రెడ్డి, డాక్టర్ వాడ్రేవు రవి, భూపేంద్ర పరేఖ్, సూర్యారావు, అప్పసాని కృష్ణకుమారి, ప్రసాద్ వర్మ, ధనసాగర ప్రసాద్, డాక్టర్ SVS రావు, డాక్టర్ టీవీ బాలకృష్ణ, పద్మరాజు, డాక్టర్ ముత్తా నవీన్, జీవి కృష్ణప్రకాష్, నరహరశెట్టి రవికృష్ణలను, PSTలు S శ్రీకాంత్, D శ్రీకాంత్, స్వరూపరాజ్, ధనసాగర్ ప్రసాద్లు పూలమాల వేసి పట్టుకండువా కప్పి జ్ఞాపికలను సర్టిఫికెట్లను అందించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ శ్రీకాంత్ సిస్టలా మాట్లాడుతూ రోటరీ ఆసియా వృద్ధాశ్రమం అభివృద్ధికి సభ్యులు అంతా కలిసి విరాళాలు సేకరించాలన్నారు. కార్యక్రమంలో పాస్ట్ ప్రెసిడెంట్లు వారి అనుభవాలను సభ్యులతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ట్రెజరర్ స్వరూపరాజు, సభ్యులు నల్లమిల్లి మాచారెడ్డి, పాడిశెట్టి సుబ్రహ్మణ్యం, డాక్టర్ సానా ప్రవీణ్ సభ్యులు పాల్గొన్నారు. సో మన క్లబ్ మెంబర్స్ ఎవరైనా రిక్వెస్ట్ చేస్తున్నాను, క్లబ్ మెంబర్స్ ఎవరైనా ముందుకు వస్తే కనుక ఇద్దరు వస్తే కనుక 2.5 ఇస్తే కనుక వాళ్ళు ఎవరి పేరు చెప్తే వాళ్ళ పేరుతో రూమ్ అంటే 5 lakhs రూమ్ అవుతుందన్నారు. సో అలా తెచ్చుకుంటే కనుక మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది నా ఉద్దేశం. అది కాక మెయిన్ ఇంపార్టెంట్ సోలార్ ఉంది పైన, దానికి యాడ్ చేస్తే ఇంకో సోలార్ పెడితే కనుక ఎందుకంటే 46,000 వరకు కరెంట్ బిల్ వస్తుంది. సో అది ప్లాంట్ పెట్టుకుంటే కనుక అది కూడా కలిసి వస్తుంది. సో మొత్తం అంతా ఫుల్ పెట్టాడు అంటే మన ప్రీవియస్ చైర్మన్స్ వాళ్ళు డెవలప్ చేశారు ఆల్రెడీ. ఇది కూడా డెవలప్ చేసేస్తే కానీ మనం ఓల్డేజ్ హోమ్కి చేయాల్సిందే మిగలదు. పూర్తిగా ఫుల్ పెట్టిన రెడీ అయిపోతుంది. ఇది కాక ఈ మధ్య గోవిందేశ్వర ఆలయంలో ఆర్ఓ ప్లాంట్ నిమిత్తమై ఒక అవసరం మా ముందుకు వచ్చినప్పుడు అమ్మగారు దాన్ని మన దాకా తీసుకొచ్చినప్పుడు సుబ్రహ్మణ్యం గారు మన క్లబ్ సభ్యులు పాటించారు. సుబ్రహ్మణ్యం గారు ఆయన 150,000 ఆల్మోస్ట్ దానికి సింగిల్ హ్యాండెడ్ డోనర్ కింద అయ్యి ప్రారంభించారు. ఆయన క్లబ్ తరఫున మా ధన్యవాదాలండి. సో ఉగాది రోజున ఆల్రెడీ పొద్దున 11కి దానికి కొబ్బరికాయ కొట్టడం, శంకుస్థాపన ఫోన్ చేయడం అనేది జరిగింది. సో కార్యక్రమం ఆల్రెడీ పొడిగించి ఒక 1 week పెంచే లోపల దాని ఓపెనింగ్ కూడా అందరినీ పిలిచి ఇంటికి పంపించి మన గవర్నమెంట్ గ్రాండ్గా చేద్దామని అందరికీ కూడా మీరు అందరూ తప్పకుండా రావాలని కోరుకుంటున్నాను. వకుళమాత చేతుల మీదుగా పద్మావతి కళ్యాణం పొందిన వెంకటేశ్వర స్వామి మాతృప్రేమకు మార్గదర్శకంగా నిలిచిన పెన్నిది స్వరూపమని శ్రీ భోగి గణపతి పీఠ ఉపాసకులు దూసలపూడి రమణరాజు పేర్కొన్నారు. ద్వాపరయుగంలో తనను పెంచిన యశోదకు మరుజన్మలో వకుళమాతగా తన కళ్యాణాన్ని జరిపించే భాగ్యాన్ని తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిగా సాధకం చేశారని, తోమాల సేవలో మాతృమూర్తి సన్నిధిగా తులసి దళాల మాలతో అత్యంత పవిత్రంగా అలంకరిస్తారన్నారు. శ్రీవారి 80వ జపయజ్ఞ పారాయణ సందర్భంగా శ్రీవారితో పాటుగా వకుళమాతకు పుష్పాభిషేకం జరిగింది. తిరుమల వెళ్లిన వారు వకుళమాత ఆలయాన్ని దర్శించి తరిస్తే జన్మజన్మలకు తరగని మాతృప్రేమ సిద్ధిస్తుందన్నారు. 100 మంది మాతృమూర్తులకు బటర్ మిల్క్ బాటిల్స్ పంపిణీ చేశారు. వరలక్ష్మి, సత్య, నూకరత్నం, ఆదిలక్ష్మి, అనంతలక్ష్మి, రాఘవమ్మ, నూకాలమ్మ, సరస్వతి, మహేశ్వరి, వైష్ణవి, హారిక, మున్నగువారి శ్రీవారి భక్త భజన మండలి ఆధ్వర్యాన 7 వారాల 7 దీపాలతో ఆరాధన చేసిన వారికి రవిక పసుపు కుంకుమ తాంబూలాలు ప్రదానం చేశారు. వకుళమాతగా శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామిగా ఆయన మరి వకుళమాత వద్దకు చేరి ఉన్నారు. ఆ విధంగా వకుళమాత చేతుల మీదుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ కార్యక్రమం జరిగి లోక కళ్యాణానికి 7 కొండలు కూడా మనకి శుభప్రదం అయ్యాయి. మరి తిరుమల తిరుపతి వెళ్ళినటువంటి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనంతో పాటుగా వకుళమాత దర్శనం చేసుకుంటే ఈ కలియుగంలో ఈ మానవ జన్మలోనే కాదు ఏ జన్మలో ఎక్కడెక్కడ పుట్టినా సరే కూడా ఆ యొక్క తల్లి రుణం తీర్చుకునేటువంటి వైభవం కలుగుతుంది. కాబట్టి తిరుమల వెళ్లే ప్రతి ఒక్కరూ కూడా వకుళమాత ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోవడం వల్ల మాతృ రుణం తీర్చుకునేటువంటి అవకాశం ఉంటుందని భోగి గణపతి పీఠం తెలియజేస్తూ మరి ఇక్కడ శ్రీవారి సమాజం ఆధ్వర్యంలో 108 వారాల పాటు ఈ యొక్క జపయజ్ఞ పారాయణలు పూర్తి చేసుకుని ఇందులో భాగంగానే సంకష్టకర చతుర్థి మాసోత్సవాలు అంటే సంకష్టకర చతుర్థి ఉపవాసం చేస్తున్నటువంటి వారితో ఈ చతుర్థి మాసోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో 108 వారాలు పూర్తి చేసుకుని తిరుమల తిరుపతికి బస్సు యాత్ర జరుగుతుంది. లోక కళ్యాణాలతో స్వయంభూ శ్రీ భోగి గణపతి స్వామి కాలజ్ఞాన సహితంగా ఆయన వెలిసి ఉన్నారు. మరి లోక కళ్యాణ కార్యక్రమైనటువంటి ఈ కార్యక్రమాలతో శుభప్రదంగా, జయప్రదంగా, మంగళకరంగా భోగి గణపతి పీఠం వర్ధిల్లుతోంది.
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. బాబు జగజ్జీవన్ రామ్ చిరస్మరణీయుడని బీజేపీ కాకినాడ జిల్లా పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు అన్నారు. కాకినాడ రూరల్ మండలం పండూరు గ్రామంలో తాతపూడి దివాకర్ ముహూర్త అప్పారావు ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఉన్నత ఆశయాలతో దేశ అభ్యున్నతికి శ్రమిస్తూ భారత ఉప ప్రధానిగా సేవలందించారని, ఈనాటి యువత ఆయన స్ఫూర్తిని పుణికిపుచ్చుకొని ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమానికి గ్రామ ఉప సర్పంచ్ వలవల వెంకటేశ్వరరావు మరియు ఎంపీపీ శ్రీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు మరియు ఎంపీటీసీ 2 నందిపాటి వెంకటశ్రీను, అలాగే భారతీయ జనతా పార్టీ కాకినాడ రూరల్ మండలం అధ్యక్షులు నండూరి సత్యబాబు, కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు, కాకినాడ రూరల్ కన్వీనర్ పితాని లీలావతి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి బొలిశెట్టి వెంకటరామకృష్ణ, యువ మోర్చా జనరల్ ఇన్ఛార్జ్ అనపర్తి వెంకటేష్, కిసాన్ మోర్చా నాయకులు సిద్ధ భద్రరావు, కందిల్లి వెంకటరమణ, పాలిక శివ, కందికట్ల శివశంకర్, పల్లం మెత్తారావు, నక్క వెంకటరాజు, వలవల సూరన్న, జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు గరగా శ్రీనివాస్, అలాగే కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. చాలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ రోజున భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడా ఇక్కడ రావడం అనేది చాలా ఆనందదాయకం, ఒక అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే ఈరోజు ఎవరైతే మనకి నూతనంగా ఎన్నికైనటువంటి మండల ప్రజా పరిషత్ అనంతలక్ష్మి త్రిమూర్తులు వారు మొట్టమొదటిసారిగా వారితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా శుభపరిణామని, అదేవిధంగా ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం ఈ దేశం కోసం అహర్నిశలు పాటుపడి ఎటువంటి లాభాపేక్ష లేకుండా దేశం బాగుంటేనే ఎవరైతే అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వర్గాలందరూ కూడా ఉన్నత స్థాయిలోకి ఎదగాలని, వారందరికీ ఒక ఉన్నత స్థాయి కల్పించాలనే ఆలోచనతో ఆ రోజున ఎన్నో త్యాగాలు చేసినటువంటి మహానుభావుడు బాబు జగజ్జీవన్ రావు గారు. ఈ సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఏదైతే రాబోయే రోజుల్లో కూడా ఆయన స్ఫూర్తిని ఇక్కడ యువతే కాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు. ఆయన్ని ఎంతోమంది ఆదర్శంగా తీసుకుని, ఎందుకంటే అనేక పార్టీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇతర పార్టీ వ్యక్తులు కూడా ఆయన గౌరవించడం జరిగింది. అందరి వ్యక్తులతో సమన్వయంతో ఉండడం అంటే ఇప్పుడు నేటి రాజకీయ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఏంటంటే పక్క వ్యక్తులతో ఇంకో అన్ని పార్టీ వాళ్ళతో కూడా సమన్వయం కలుపుకుని అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తిగా ఆయనకి ఈ దేశ రాజకీయ చరిత్రలో మహోన్నతమైన వ్యక్తిగా గుర్తింపు ఉంది. ప్రతి ఏరియాలో కూడా ఏదైతే జగజ్జీవన్ రావు గారు యొక్క జయంతి సందర్భంగా ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఇది మన అందరికీ కూడా దళిత వాడల్లోనే కాదు దేశవ్యాప్తంగా అన్ని దిక్కులా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత విస్తృతంగా చేయమని చెప్పారు. అలాగే రాబోయే రోజుల్లో పూలే జయంతి, అంబేద్కర్ జయంతి కూడా ఇదే వారంలో 11వ తారీఖుని 14వ తారీఖుని ఉండడం జరిగింది. అవి కూడా దేశవ్యాప్తంగా జరుపుతాం. అలాగే ఏదైతే అంబేద్కర్ గారు కూడా చిన్నచూపు చూశారో దాన్ని కాకుండా మేము దేశవ్యాప్తంగా అంబేద్కర్ గారి గురించి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా విస్మరించిందో ఆ విధంగా విస్మరించకుండా ఏదైతే దేశ నాయకుడిగా పనిచేసిన జగజ్జీవన్ రామ్ గారి గురించి కానీ, పూలే గారి గురించి కానీ, అంబేద్కర్ గారి గురించి కానీ, దళితులు వెనుకబడిన తరగతుల వారు అందరికీ గురించి ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ కాదు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం, జనసేన కానీ, టీడీపీ ప్రభుత్వం కానీ అందరూ కూడా కలిసి పనిచేసి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేమందరం కూడా ప్రజలందరికీ కూడా అనేక మంచి మంచి కార్యక్రమాలు చేస్తామని హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మమ్మల్ని గుర్తించి మీ పని మానుకుని ఇక్కడ వరకు వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు స్వతంత్ర పోరాటంలో ఎంతగానో పాల్గొని అతి చిన్న వయసులో కేంద్ర మంత్రిగా, అప్పట్లోనే కార్మిక శాఖ మంత్రిగా కేంద్రానికి, మరియు సొంతంగా పార్టీ పెట్టి దాదాపు 80 పార్లమెంట్ సీట్లు గెలుచుకుని దేశానికి ఉప ప్రధాని అయిన ఏకైక దళిత నాయకుడు అయిన
కనుక ఈ కార్యక్రమానికి మీరందరూ విచ్చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. కాకినాడ జగన్నాథపురంలో 24వ డివిజన్ ముగ్గుపేట సెంటర్లో భారత ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ వైస్ ప్రెసిడెంట్ పెదపూడి కుమార్ ఆధ్వర్యంలో భారత ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పెదపూడి కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ముగ్గుపేట యూత్ అధ్యక్షులు అడ్డాల సూరిబాబు, పెదపూడి ప్రసాద్, పలివెల సత్తిపండు, నూతికరాజు, కార్మూరి సాయి, మోర్తా సత్యబాబు, మల్లికార్జున్, సురేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. 1908లో ఒక మారుమూల గ్రామంలో పుట్టిన బాబు జగజ్జీవన్ రావు గారు ఒక 40 సంవత్సరాలుగా ఆయన ఎన్నో మంత్రి పదవులు అలాగే ఉప ప్రధాని కూడా చేయడం జరిగింది. నిజంగా ఆ విషయంలో మాకు చాలా ఆనందం. ఎందుకంటే మిమ్మల్ని ఒక అంటరాని వాళ్ళ చూసే సమాజాన్ని ఈరోజు గర్వపడేలాగా నిలబెట్టిన బాబు జగజ్జీవన్ రావు గారికి నిజంగా మనస్ఫూర్తిగా పాదాభివందనాలు చేస్తున్నాం. ఈరోజు మా జాతిని ఒక గర్వంగా చెప్పుకునేలా మమ్మల్ని నిలబెట్టిన బాబు జగజ్జీవన్ రావు గారు ఈ జయంతిని మన ముగ్గుపేట యూత్ వారు అలాగే పెద్దల తరపున మేమందరం కలిసి చక్కగా చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బడుగు బలహీన వర్గాల ప్రజల ఉన్నతికి బాబు జగజ్జీవన్ రామ్ ఎనలేని సేవలు అందించారు. 117వ జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్, ప్రజా ప్రతినిధులు స్పష్టం. కాకినాడ సాగర తీరంలో 8 నుండి భారత్ అమెరికా వాయుసేన సైనిక విన్యాసాలు, ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ఎస్పీ బిందు మాధవ్. పెన్షనర్ సమస్యల పరిష్కారానికి కృషి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు వెల్లడి. దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ అందించిన సేవలు చిరస్మరణీయం. పెద్దాపురం ఎమ్మెల్యే రాజప్ప ఉద్ఘాటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.